ఈ రోజు ఆగస్ట్ 14 ద క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అని మీ అందరికీ తెలిసిందే. కూలీ రివ్యూ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. చూడకపోయింటే మిస్ అవ్వకుండా చూసేయండి. ఆ టూ విషయానికి వచ్చేస్తే సరైన మార్కెటింగ్ గానీ సరైన ప్రమోషన్స్ గానీ వైఆర్ఎఫ్ వాళ్ళు ఏది చేసుకోలేదు. చాలా మందికి టైగర్ 3 తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మీద ఫ్యాటిక్ అయితే వచ్చేసింది. మరి ఏ స్పై యూనివర్స్ ఫిల్మ్ తీసుకున్నా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా దాన్ని కాపాడడానికి అయితే కబీర్, పఠాన్ లాంటి రా ఏజెంట్స్ అయితే యాంటీగా మారి అదే దానికి అగేన్స్ట్ గా వెళ్తున్నట్టు యాక్ట్ చేసి క్లైమాక్స్ కి అయితే దేశాన్ని కాపాడేస్తారు. మరి ఇప్పుడు దాకా ఇదే కంటిన్యూ అయితే అయింది. అఫ్ కోర్స్ మనం ఇలాంటి యాక్షన్ మూవీస్ నుంచి అంతకన్నా పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అటు రివ్యూ విషయానికి వచ్చేస్తే డీప్ రివ్యూలకు వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మూవీలో అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ఎలిమెంట్స్ నాకు నచ్చాయి. ముందుగా చెప్పినట్టుగా మూవీ మీద లో ఎక్స్పెక్టేషన్స్, నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగా ఉంచుకోలేదు. ఛానల్ గానీ మీరు ముందుగా ఫాలో అవుతుంటే మీకు ఆ రూల్ తెలుసు, హై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ రూల్ నేను అప్లై చేసి వాటర్ చూడడానికి అయితే కూర్చున్నాను అనమాట. మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఇంకెవరు మన యంగ్ టైగర్ తారక్ కన్నా. మరి మీ దగ్గర దాచడానికి అయితే నాకేమీ లేదు. నేనైతే తారక్ ని ఖచ్చితంగా సైడ్ చేస్తారు. అంత ఇంపార్టెన్స్ అయితే ఎవరనే అనుకున్నాను. ఎందుకంటే అదర్ ఇండస్ట్రీ వాళ్ళని టాలీవుడ్ చూపించినట్టుగా ఏ ఇండస్ట్రీ ఇప్పుడు దాకా చూపించలేదు. అది మీకు కూడా తెలిసే. ఆయన్ ముఖర్జీ అయితే నాకు యూ ఆర్ రాంగ్ అని చెప్పాడు. తారక్ అన్న ఎంట్రీతోనే టోటల్ స్క్రీన్ సినిమా థియేటరే బద్దలైంది అనమాట. అంత లెవెల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేశాడు. టీజర్ లో అయితే విఎఫ్ఎక్స్ కి చాలా క్రిటిసిజం వచ్చింది. మీకు అప్పుడే నేను చెప్పాను, టీజర్ అనేది ఫైనల్ అవుట్లుక్ కాదు. థియేటర్ లో అయితే విఎఫ్ఎక్స్ లో మిస్టేక్స్ ఉన్నా సరే అంతగా మనం పట్టించుకోం. ఎందుకంటే ఆ సీన్ అనేది అంత హై ఇస్తుంది అనమాట. టీజర్ తర్వాత తారక్ అన్న ఫ్యాన్స్ అండ్ నేను కూడా డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవేశం తగ్గించుకొని ఇది హృతిక్ గారి సినిమా. ఆబ్వియస్లీ హృతిక్ గారు లీడ్ లా ఉంటారు, కానీ హృతిక్ గారిని అంత గట్టిగా చూపిస్తారు అని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకంటే హీరో ఇందులో హృతిక్ గారు అయినా సరే తారక్ అన్నకి ఒక 4-5 ఎలివేషన్స్ అయితే చాలా గట్టిగా పడ్డాయి. రితిక్ రోషన్ గారి కన్నా గట్టిగా పడ్డాయని చెప్పాలి. ఎలివేషన్స్ గానీ ఆ టైగర్ సౌండ్స్ గానీ చాలా సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారనమాట తారక్ గారిని. డెఫినెట్లీ ఇదే నాకు చాలా పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అనమాట. ఎందుకంటే తారక్ గారి ఎంట్రీ దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని ఆయన యాక్షన్ సీన్స్ వరకు ఇది ఆయన్ ముఖర్జీ తీసిన ఫిల్మా అని ఫీల్ రాదు. పర్సనల్లీ నేను ఈ యూనివర్స్ లో సిద్ధార్థ్ ఆనంద్ గారికే పెద్ద ఫ్యాన్ గానీ ఆయన్ ముఖర్జీ గారి మీద అంత నమ్మకం కూడా పెట్టుకోలేదు. ప్లస్ టీజర్ కూడా టోన్ అయితే అవడం వల్ల ఖచ్చితంగా నేను హోప్స్ అయితే పోగొట్టుకున్నాను. చాలా తక్కువతోనే వచ్చాను. డెఫినెట్లీ వార్ 2 అయితే ఖచ్చితంగా నన్ను ఇంప్రెస్ చేసింది. ఎస్, మీరు కూడా ఒకవేళ మూవీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్సే వస్తుంది. ఈ ఫిలిం అయితే బోర్డు దగ్గర నుంచి డైరెక్ట్ సర్టిఫికేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే లిప్సింక్ అన్ని ఫిల్మ్ కి తెలుగులోనే ఉన్నాయి కాబట్టి. సైడ్ క్యారెక్టర్ లా డబ్బింగ్ అయితే బాగాలేదు, బట్ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉంటాను, ఒరిజినల్ నే ప్రిఫర్ చేయండి అని చెప్పి. ఈ ఫిలిం మాత్రం మీరు ఒరిజినల్ నే కాదు, డబ్బింగ్ లో కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు హిందీలో వెళ్ళారంటే మీకు హైక్స్ అనేవి అయితే ఉండవు. ఫ్యామిలీ అంతా హిందీతో కంఫర్టబుల్ అయితే మీరు ఫ్యామిలీతో వెళ్తున్నట్టయితే హిందీలోనే వెళ్ళండి, ఎందుకంటే చాలా మనీ అయితే మిగులుతాయి. కూడా యాజ్ ఎ రివ్యూవర్ గా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ అనమాట. 2 hours 50 minutes ఉన్నా సరే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా అలా వెళ్ళిపోయింది అంతే. మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది యాక్షన్ సీన్స్ గురించి కూడా. ప్రీవియస్ వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే దీంట్లో యాక్షన్ అనేది చాలా బాగా బిల్డప్ చేశారు. చెప్పారు కదా ఆయన్ ముఖర్జీ గారి ఫిల్మ్ లో లేదని. ద ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. స్టోరీ అనేది నేను ప్రీవియస్ గా చెప్పినట్టు కంప్లీట్ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అంటే వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ అనేవి ఆ టోన్ లోనే ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఫిల్మ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ని, ఆ ఎలివేషన్స్ కి అనేది ప్రిడిక్టబుల్ గానే ఉంది. కానీ అంత మాత్రాన ప్రీవియస్ వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ లా కాదనమాట. కొంచెం ఎక్స్ట్రానే బిల్డ్ చేశారు ఇందులో. ఆ బిల్డ్ చేసిన స్టోరీ కూడా వర్కౌట్ అయితే అయింది. రితిక్ రోషన్ గారికి, ఎన్టీఆర్ గారికి అందులో కనెక్షన్ ఉందా? ఉంటే ఆ కనెక్షన్ ఎలాంటిది? స్పై యూనివర్స్ లో ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ చూస్తాం. ఇందులో ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా పెట్టారు, అది కూడా వర్క్ అయిందని చెప్పాలి. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు తెలుగులో అయినా వెళ్ళొచ్చు, హిందీలో అయినా వెళ్ళొచ్చు. రితిక్ అన్న పోర్షన్ లో కానీ మన తారక్ అన్న పోర్షన్ లో కానీ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే రాలేదు. కియారాకి అయితే ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చినట్టే అనిపించింది. ఇప్పుడు దాకా స్పై యూనివర్స్ లో బెస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ అంటే అది జోయా క్యారెక్టరే. కియారా క్యారెక్టర్ అయితే దాని కాంపిటీషన్ అయితే ఇస్తుందేమో అనుకున్నాను, బట్ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా స్పై యూనివర్స్ లో అయితే ఖచ్చితంగా జోయానే బెస్ట్ ఫిమేల్ యాక్టర్. ఈ రివ్యూకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అండ్ కూలీ రివ్యూని చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.